డైరెక్షన్లోకి వెళ్తే వర్క్ అనేది W = F డాట్ S అవుతుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్స్ అయితే -F డాట్ S అవుతుంది. అదే 90 degrees తీసుకుంటే ఒక 10 kg వస్తువు ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలా, ఈ డైరెక్షన్ నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలా, ఇక్కడ తీసుకెళ్ళాలి. ఇతను ఇదే డైరెక్షన్లో. హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనం రీసెంట్గా ఒక వీడియో చేస్తాను నేను. సో మీ గురించి క్లాసెస్ స్టార్ట్ చేస్తానండి. అది గ్రూప్ డి కాన్సెప్ట్ క్లాసెస్ అనమాట. ఇది జనరల్ సైన్స్. సో ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ వర్క్. వర్క్ అంటే తెలుగులో ఏమని చెప్తాం? పని. సో సింపుల్గా చెప్పాలంటే మనకి ఏమి పని అంటే ఏమి, వాట్ ఈజ్ వర్క్? సో ఏదో ఒక వస్తువుని ఒక చోట నుంచి ఇంకొక దగ్గరికి తీసుకొని వెళ్ళడం. అది పర్సన్ కావచ్చు, లేదా ఏదైనా వస్తువు కావచ్చు, ఏదైనా వెహికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే. సో వాట్ ఈజ్ వర్క్? మన ఫిజిక్స్లో డెఫినేషన్ ఏమి, కండిషన్స్ ఏమేమి అప్లై చేద్దామనేది నీట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఒకసారి చూడండి. సో చూడండి, వర్క్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ force or energy needed to move an object over some distance. ఏమంటున్నాడు? వర్క్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ ఎనర్జీ నీడెడ్ టు మూవ్ అన్ ఆబ్జెక్ట్ ఓవర్ సమ్ డిస్టెన్స్. అంటే ఏం చెప్తున్నాడంటే ఒక వస్తువుని సమ్ ఫోర్స్తో కానీ సమ్ ఎనర్జీతో కానీ ఒక చోట నుంచి ఇంకొక చోటికి తీసుకొని వెళ్ళడం లేదా చేర్చడం, దీన్నే ఏమని చెప్తున్నామో వర్క్ అని చెప్తున్నాం. ఓకే, ఇది డెఫినేషన్. మీకు ఈ డెఫినేషన్లోనే ఆన్సర్లు మొత్తం వచ్చేస్తాయి. నెక్స్ట్ చూడండి, ఇఫ్ ఏ ఫోర్స్ కెన్ బి డిస్ప్లేస్ ఎనీ ఆబ్జెక్ట్ దెన్ వర్క్ సెట్ టు బి డన్. చూడండి, ఇఫ్ ఏ ఫోర్స్ కెన్ బి డిస్ప్లేస్మెంట్ అంటే ఒక చోట నుంచి ఇంకొక చోటికి, ఎనీ ఆబ్జెక్ట్ దెన్ వర్క్ ఇస్ సెట్ టు బి డన్. సింపుల్గా ఒక 50 kgs మూటని మీరు మనం బజార్ నుంచి మీ ఇంటికి తీసుకొని వెళ్ళడం, అది వెహికల్లో కానీ ఏదైనా కానీ, లేదా మీరే మోసుకొని వెళ్ళడం, లేదా నెక్స్ట్ ఇంకోటి ఏం చేస్తాం, మీరు సెకండ్ ఫ్లోర్లో ఉన్నారనుకో, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక సిమెంట్ మూట తీసుకొని పైకి తీసుకొని వెళ్ళడం, లేదా ఒక వాటర్ బిందె తీసుకొని పైకి వెళ్ళడం, ఇవన్నీ ఏమి పని జరిగిందని చెప్తాం. జస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నా. ఓకే, నెక్స్ట్ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములా. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ అంటే డిస్ప్లేస్ అని ఇక్కడ. అంటే ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను చూడండి, వర్క్ అనేది స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ రాసించా స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. ఓన్లీ వెక్టార్ అయితే మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది, డైరెక్షన్ ఉంటుంది. ఓకే, ఒకసారి చూడండి. నెక్స్ట్ చూడండి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమి? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S. నెక్స్ట్ వర్క్ ఈజ్ న్యూటన్స్ మీటర్స్. యూనిట్స్ చూడండి, యూనిట్స్ చెప్తున్నాను ఇక్కడ. వర్క్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ ఇంటూ మీటర్స్ ఆర్ జౌల్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ మీటర్ ఆర్ జౌల్ అనమాట. ఓకే, సో సార్ చూడండి, న్యూటన్ మీటర్ ఆర్ జౌల్, ఇది SI యూనిట్స్లో. నెక్స్ట్ అదే CGS యూనిట్స్లో చూద్దాం. డైన్, న్యూటన్స్ని CGS యూనిట్స్లో ఏమని చెప్తాం? డైన్స్గా పిలుస్తాం. అదే మీటర్ని సెంటీమీటర్గా తీసుకుంటాం. నెక్స్ట్ ఎర్క్స్, జౌల్స్కి ఎక్స్, ఇది CGS యూనిట్స్ అనమాట. నేను యూనిట్స్ టాపిక్ కూడా మీకు ఫస్ట్ క్లాస్లోనే నేను చెప్పుంచాను, వెళ్ళి చూడండి. మొత్తం యూనిట్స్ మొత్తం చెప్పుంచా. ఇది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, ప్లేలిస్ట్, వెళ్ళి చూడండి. ఓకే, నెక్స్ట్ చూడండి, స్కేలార్ క్వాంటిటీ అని చెప్పా కదా. స్కేలార్ క్వాంటిటీ అంటే ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది. సదిశ రాశి అంటాం. ఓకే, ఇక్కడ అదిశ రాశి అన్నమాట. స్కేలార్ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అనేది ఉండదు. ఓకే, వర్క్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. నెక్స్ట్ ఫార్ములా చూడండి, యాంగిల్ మెజర్మెంట్ తీసుకుంటే ఇక్కడ ఫోర్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ S, డిస్టెన్స్ టీటా, యాంగిల్ టీటా. సో W ఈజ్ ఈక్వల్ టు F డాట్ కాస్ టీటా.
కాస్ థీటా. ఓకే, ఫోర్సు అదేవిధంగా డిస్టెన్స్ అనేది సేమ్ డైరెక్షన్లో ఉంటుంది చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి. ఫోర్స్ డైరెక్షన్ సేమ్ డిస్టెన్స్లో తీసుకుంటే వన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు. ఇది కేసెస్ అనమాట. కేస్ 1 కేస్ 2 చెప్తాను, ఒకసారి చూడండి. వర్క్ అంటే ఫోర్స్ డిస్టెన్స్ అనేది ఒకే డైరెక్షన్లో మనము తీసుకొని వెళ్తే వర్క్ ఈజ్ పాజిటివ్. ఒక్కసారి చూడండి, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పర్సన్ ఉన్నాడు ఇక్కడ, ఒక పర్సన్ అనే ఇతను ఇక్కడ ఉండే తీసుకొని ఏదైనా వస్తువు కానీ ఒక 10 kg వస్తువు ఇక్కడ నుంచి ఈ డైరెక్షన్లోనే వెళ్ళాలా, ఈ డైరెక్షన్ నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలా, ఇక్కడ తీసుకెళ్ళాలి. ఇతను ఇదే డైరెక్షన్లో వెళ్తే ఇక్కడ చెప్తున్నాం కదా, ఫోర్స్ అనేది ఇటు సైడే పనిచేస్తుంది, డైరెక్ట్ డిస్టెన్స్ కూడా ఇటు సైడే పనిచేస్తుంది. అప్పుడు వర్క్ అనేది పాజిటివ్ అవుతుంది. ఓకే, వర్క్ అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. అదే ఇక్కడ చెప్తాంది, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ప్రాబ్లమ్స్లో యూజ్ చేస్తాం కాన్సెప్ట్. ఓకేనా, నెక్స్ట్ దీంట్లో కేసెస్ ఉన్నాయి. అదే రివర్స్లో తీసుకుంటే నెగిటివ్ అవుతుంది చూడండి. ఇదే పర్సన్ ఇట్లా రివర్స్లో తీసుకుంటే నెగిటివ్ అవుతుంది వర్క్ అనేది. ఇక్కడ వర్క్ అనేది నెగిటివ్, ఇక్కడైతే పాజిటివ్. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. నెక్స్ట్ చూడండి కేస్ 1 చూడండి. కేస్ 1 బాగా చూడండి, సేమ్ ఇందాక చెప్పిందే. సో ఇక్కడ ఏమవుతుంది, ఫోర్స్ అనేది ఇటు సైడ్ పనిచేస్తుంది, డిస్టెన్స్ కూడా ఇటు సైడ్ పనిచేస్తుంది. అప్పుడు టీటా ఏమవుతుందంటే 0గా తీసుకుంటాం. ఇక్కడ ఫార్ములాలో యూజ్ చేస్తాం. ఇక్కడ కేస్ 1 కేస్ 2 కేస్ 3 ఏమవుతుందో చూడండి ఒకసారి. W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ కాస్ టీటా. టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే, టీటా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కాస్ 0 ఏమవుతుంది, రాసాను చూడండి, కాస్ 0. ఈ వాల్యూస్ కూడా ఏమవుతుంది, 1 అవుతుంది. కాస్ 0 1. సో ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ ఇంటూ ఎస్ సేమ్ డైరెక్షన్లో పనిచేస్తుంది కదా, వర్క్ అనేది ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి కేస్ 2 చూడండి. ప్లీజ్ చూడండి, ఎఫ్ అండ్ ఎస్ యాంగిల్ ఈజ్ 90 degrees. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయితే మనం 90 degrees తీసుకుంటే అప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఏమవుతుంది, వర్క్ అనేది 0 అయిపోతుంది. వర్క్ అనేది ఏమవుతుంది, 0 అయిపోతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ప్రాబ్లమ్స్ కూడా యూజ్ చేస్తాం వీటిపైన మనం. నెక్స్ట్ కేస్ 3 చూడండి. డిస్టెన్స్ అంటే ఇక్కడ ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్ అంటాం, డిస్టెన్స్ కూడా అంటాం. ఓకే, డిస్ప్లేస్మెంట్ ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్. అంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టార్ క్వాంటిటీ, డిస్టెన్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. బోత్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్, బోత్ ఆన్ ఆపోజిట్ డైరెక్షన్. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ ఆపోజిట్ డైరెక్షన్ చేస్తే యాంగిల్ ఎంత ఫామ్ అవుతుంది, 180 degrees. సో ఈ 180 degrees నెగిటివ్ ఎట్లా వచ్చిందో చూడండి. నెగిటివ్ వర్క్ కెన్ బి డన్ ఇక్కడ, అంటే నెగిటివ్ వర్క్ అనేది పనిచేసిందని. ఓకే, ఒకసారి చూడండి. కాస్ ఆఫ్ 180 ఏం చేస్తున్నానంటే కాస్ ఆఫ్ 90 + 90గా రాసుకుంటున్నా. కాస్ ఆఫ్ 90 + 90, కాస్ ఆఫ్ 90 + థీటా ఏమవుతుంది, కాస్ ఆఫ్ 90 + థీటా సెకండ్ కోఆర్డినేట్లో పడుతుంది కాబట్టి మైనస్ కాస్ 90, దిస్ ఈజ్ -1 అవుతుంది. అంటే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ థీటా అండ్ కాస్ 180 కదా, -1. W ఈజ్ ఈక్వల్ టు -FS, అంటే నెగిటివ్ వర్క్ కెన్ బి డన్. ఓకే, నీట్గా చెప్తున్నాం కదా, ఒకసారి చూడండి. కేస్ 1లో అయితే థీటా ఈజ్ ఈక్వల్ టు 0, వర్క్ కెన్ బి పాజిటివ్, W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ ఎస్. అదే కేస్ 2 అయితే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ తీసుకుంటే, టీటా అనే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్లో తీసుకుంటే టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు కాస్ 90 ఏమవుతుంది, 0. అంటే వర్క్ కెనాట్ బి డన్, అంటే పని జరగలేదు ఇక్కడ. ఇక్కడ ఏమవుతుంది, నెగిటివ్ వర్క్ అనేది జరిగిందనమాట, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో. ఫస్ట్ కాన్సెప్ట్ అదే కదా చెప్పింది. ఇంకొకసారి చెప్తాను చూడండి, నీట్గా 5 minutesలో డిస్కస్ చేద్దాం. వర్క్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ద అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ ఎనర్జీ నీడెడ్ టు మూవ్ అన్ ఆబ్జెక్ట్ అదర్ సమ్ డిస్టెన్స్. అంటే ఒక వస్తువుని ఒక చోట నుంచి ఒక చోట తీసుకెళ్ళడం. నెక్స్ట్, ఇఫ్ ఏ ఫోర్స్ కెన్ బి డిస్ప్లేస్ ఎనీ ఆబ్జెక్ట్ ద వర్క్ కెన్ సెట్ టు బి డన్. ఒక వస్తువుని ఒక చోట నుంచి ఒక చోట పెట్టడాన్ని ఏమని చెప్తున్నాము, పని జరిగింది అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఫార్ములా ఏమి, వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, W ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S. డిస్టెన్స్ అంటే డిస్ప్లేస్మెంట్ ఇక్కడ. నెక్స్ట్ యూనిట్స్ చూడండి, వర్క్ ఫోర్స్కి ఏమి న్యూటన్స్, డిస్టెన్స్కి ఏమి మీటర్స్. ఇది SI యూనిట్స్, జౌల్స్. అదే డైన్స్ ఇంటూ సెంటీమీటర్, ఎర్గ్ పర్ CGS. నెక్స్ట్ వర్క్ అనేది ఏమి, స్కేలార్ క్వాంటిటీ కదా. ఓకే, ఇక్కడ యాంగిల్ ఫార్మేషన్ తీసుకుంటే W ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ కాస్ థీటా. నెక్స్ట్ కేస్ 1 కేస్ 2 కేస్ 3
సేమ్ డైరెక్షన్లో పోతే ఏమవుతుంది, వర్క్ అనేది డైరెక్షన్లోకి వెళ్తే వర్క్ అనేది W=F.S అవుతుంది. అదే ఆపోజిట్ డైరెక్షన్స్ అయితే -F.S అవుతుంది. అదే 90 degrees తీసుకుంటే ఏమవుతుంది, 0 అవుతుంది వర్క్ అనేది. ఓకేనా, ఇది ఎనర్జీ గురించి నీట్గా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ అనేది నీట్గా ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి,